హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం క్యూట్ ప్రోగ్రామర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 16ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే జీటాంగ్ అంటే జియాంగ్ వాళ్ళ చెల్లేమో లూలీతో పాటు లూలీ వాళ్ళ ఇంటికి వస్తుంది కదా. సో లూలీ ఏమో తన్ని పంపించేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, కానీ జీటాంగ్ మాత్రం అక్కడే ఉంటాను అని చెప్పి అంటుంది కదా. ఇంకా అప్పుడు లూలీతో జీటాంగ్ ఏం చెప్తుంది అంటే, నువ్వు వెళ్ళి కావాలంటే పడుకో, నేను జియాంగ్తో మాట్లాడాలి, ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూలీ ఏమంటుంది అంటే సరే అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, నువ్వు అంటే జియాంగ్ వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుందేమో, ఉండాలనుకుంటున్నావా ఇక్కడే అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, అవును నేను ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లేమో లూలీతో అంటూ ఉంటుంది, అవును నువ్వు మా అన్నయ్యని ట్రస్ట్ చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, అవును నేను తన్ని ట్రస్ట్ చేస్తున్నాను, నేను తన్ని నిజంగా నమ్ముతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, మా అన్నయ్య ఎంత లేట్గా వచ్చాడు, పొద్దున్నేమో చాలా త్వరగా వెళ్ళిపోయాడు, తను నిన్ను మోసం చేస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు లూలీ అయితే, నేను తన్ని నమ్ముతున్నాను, తను అలా చేయడం నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత జియాంగ్ వాళ్ళ చెల్లైతే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. సో జియాంగ్ ఇలాంటి అమ్మాయిని మోసం చేస్తున్నాడా అని చెప్పేసి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా లూలీ ఏమో లోపలికి వెళ్ళిపోయి అక్కడున్న క్లోత్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటుందన్నమాట, సర్దుతూ ఉంటుంది. ఇంకా తను కూడా అలా సర్దుతూ తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఓల్డ్ ఏప్ని చూపిస్తారనమాట. సో ఈయనకి వాళ్ళ ఫ్యామిలీ నుండి కాల్ అనేది వస్తుంది కదా. సో వెంటనే ఆయన ఏం చేస్తాడు అంటే హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా అక్కడేం తెలుస్తుంది అంటే తన రిలేటివ్కి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా అది తెలుసుకున్న తర్వాత తనైతే చాలా బాధపడతాడు. ఇంకా తనేం చేస్తాడు అంటే మనీ కావాలి ఆపరేషన్కి అని చెప్పేసి తను తెలిసిన వాళ్ళందరికీ కూడా కాల్ చేసి మనీ కోసం అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా తనకి మనీ ఇవ్వడానికైతే ఇష్టపడరు అనమాట. సో మనీ అనేది లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆయన అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో జియాంగ్ని చూపిస్తారు. సో జియాంగ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట లేట్గా. ఇంకా తను వెళ్ళేటప్పటికి వాళ్ళ చెల్లి అక్కడే ఉండటం చూస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ చెల్లి అంటుంది, స్లోగా రా, లూలీ పడుకుంది అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ ఏమో సరే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, నేను నిన్ను ఇంట్రాగేట్ చేయాలి, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, ఏంటి ఇంట్రాగేట్ చేస్తావా, ఏం చేస్తావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, ఈరోజంతా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు లీమన్తో ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, నీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, నేను నిన్ను చూశాను, ఈరోజు నేను అలాగే లూలీ షాపింగ్ అని చెప్పి షాపింగ్ మాల్కి వచ్చాము, సో అక్కడ నిన్ను అలాగే లీమన్ని ఇద్దరిని కూడా నేను చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే అదే టైంలో లూలీకి అయితే మెలకు వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి జియాంగ్ని అడుగుతూ ఉంటుంది, ఏంటి మీ ఇద్దరు ఎందుకు అలా కలిశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, జరిగిందంతా చెప్తాడనమాట. 3 years బ్యాక్ జరిగిన దాంట్లో లీమన్ తప్పేం లేదు, వాళ్ళ డాడీదే అంతా తప్పు అని చెప్పేసి ఇంకా జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత జియాంగ్ వాళ్ళ చెల్లంటుంది, అయితే మనందరం కూడా తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నామా, అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావు, తన్ని అంటే లూలీని మోసం చేద్దామని చెప్పి ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి, లూలీని కనుక మోసం చేస్తే నేను అస్సలు ఊరుకోను, తను చాలా మంచిది, తను నేను చాలా ట్రస్ట్ చేస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, లేదు నేను అలాంటి ఏమీ అనుకోవట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. జియాంగ్ వాళ్ళ చెల్లి మాత్రం అంటూనే ఉంటుందన్నమాట, సో లూలీని కనుక నువ్వు ఏమైనా సరే మోసం చేసావు అని చెప్పేసి తనకి బాధ కలిగించావంటే నేను ఊరుకోను అని చెప్పేసి నేను తనకి సపోర్ట్ ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత జియాంగ్ ఏమో సరే నువ్వు వెళ్ళి ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జియాంగ్ వాళ్ళ చెల్లి అంటుంది, నేను ఇక్కడే ఉంటాను, అంటే నీ గెస్ట్ రూమ్లో పడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జియాంగ్ అంటాడు, మా ఇంట్లో గెస్ట్ రూమ్స్ ఏమీ లేవు, నువ్వు ముందు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లి కూడా సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా జియాంగ్ వాళ్ళ చెల్లి వెళ్ళటం చూసి జియాంగ్ అయితే స్లోగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు కదా. సో అప్పుడే లూలీ అయితే పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ ఏం చేస్తాడు అంటే లూలీని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడనమాట. ఇంకా తర్వాత జియాంగ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే జియాంగ్ అయితే లెగుస్తాడనమాట. సో లూలీ కూడా లెగ్స్ వస్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు రాత్రి పడుకోలేదా, నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును నువ్వే నన్ను నా బెడ్రూమ్లోకి తీసుకొచ్చి నా బెడ్ మీద పడుకోబెట్టావు,
సో మన రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ ప్రకారం ఒకళ్ళు ఈ రూమ్లోకి ఇంకొకరు రాకూడదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, మరి నీ థింగ్స్ అన్నీ కూడా నా రూమ్లో తీసుకొచ్చి వేసావు కదా, సో నువ్వు కూడా నా రూమ్లోకి వచ్చావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలి అంటుంది, నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే మీ చెల్లి మన ఇద్దరి మీద అనుమానం రాకుండా ఉండడానికి నేను అలా చేశాను, నేను అదంతా మీ మంచిగా చేశాను, అయినా సరే మీరు రూల్ బ్రేక్ చేశారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, సరే ఏంటి పనిష్మెంట్ అనేటప్పటికి లూలి అంటుంది, ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్ళాలి నన్ను అని చెప్పేసి, మొన్న మనం వెళ్ళలేకపోయాం కదా, సో ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ ఏమో, సరే అయితే నేను తీసుకెళ్తాను నిన్ను, అయినా సరే నీకు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి తినాలి అనిపిస్తే నువ్వు నార్మల్గానే అడగచ్చు, ఇలా పనిష్మెంట్ లాగా ఏమీ అడగక్కర్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత ఆ రోజు లూలి అయితే ఆఫీస్కి వెళ్తుందనమాట. సో అప్పుడు లెయిన్ అడుగుతుంది, తన కొలీగ్ లే ఉంటాడు కదా, నీ హెల్త్ బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా లేయేమో, నేను టాబ్లెట్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను, అలాగే ప్రతి మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత లూలి ఏం చేస్తుంది అంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరెంజెస్ అనేవి పంచిపెడుతుంది అనమాట. సో ఆరెంజెస్కి అయితే ఫ్లాగ్స్ కూడా పెడుతుంది. ఇంకా అవన్నీ కూడా పంచుతుంది అనమాట. సక్సెస్ రావాలి, కోడింగ్ బాగా చేయాలి అని చెప్పి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి ఓల్డ్ ఏప్ కూడా వస్తాడు. సో ఓల్డ్ ఏప్ని అడుగుతూ ఉంటుంది, నీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఉందన్నావు కదా, సో ఇప్పుడు అంతా సాల్వ్ అయిపోయిందా, బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఓల్డ్ ఏప్ అంటాడు, బాగానే ఉంది అంతా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటాడనమాట. ఇంక తర్వాత ఓల్డ్ ఏప్ అయితే తన సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే తనకి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేస్తాడనమాట. సో తనేమంటాడు అంటే, ఇప్పుడు నా దగ్గర అయితే మనీ లేదు, సో నేను అంతా కూడా బిట్ కాయిన్స్లో ఎర్న్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడనమాట. సో ఇప్పుడు వాటిని అన్నిటిని నేను అమ్మేయలేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓల్డ్ ఏప్ ఏమో బిట్ కాయిన్సా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో లూలి ఏం చేస్తుంది అంటే ఆరెంజ్ అనేది తీసుకెళ్ళి జియాంగ్కి ఇద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇదే టైంలో గూమో వస్తాడనమాట. గూమో వచ్చేసి అంటే లూలి ఫోన్ తీసుకుని జాయోకి ఫోన్ చేస్తాడు. ఇంకా జాయో ఏమో ఏంటి లూలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గూమో ఏమో నేను మాట్లాడుతున్నాను అనేటప్పటికి ఇంకా జాయోకి ఏమో పెట్టేస్తుంది అనమాట, కాల్ పెట్టేస్తుంది. ఇంకా వెంటనే గూమో కూడా కాల్ కట్ చేస్తాడు. ఇంకా అప్పుడు లూలి అడుగుతూ ఉంటుంది, ఏంటి నీకు అలాగే జాయోకి గొడవైందా అని చెప్పేసి. ఇంకప్పుడు గూమో అంటాడు, అవును తనకి అలాగే అంటే బ్రేకప్ అవ్వడానికి మొత్తం అంతా కారణం నేనే అని చెప్పి తను ఏదో అనుకుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు లూలి అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు గూమో అంటాడు, ఎందుకంటే జాయోకి వాళ్ళెవరు కూడా కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. సో తనకి ఎలా కరెక్ట్గా ఉండాలి అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, అలాగే తను బాగా కేర్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు లూలి అంటుంది, ఏంటి నువ్వు అన్నీ కూడా నీ గురించే చెప్తున్నావా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు లూలి అడుగుతుంది, ఏంటి నువ్వు జాయ్కి ఇష్టపడుతున్నావా అని చెప్పేసి గూమోని అడుగుతుంది. ఇంకా అప్పుడు గూమో అంటాడు, అవును అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు లూలి అంటుంది, అయితే జయోకి తన లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటుంది. ఇంకా గూమో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత లూలి ఏమో తన ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది, అంటే తన చైర్ దగ్గరికి. ఇంకా అప్పుడే తనకి జియాంగ్ కనిపిస్తాడు. జియాంగ్ కనిపించి, ఏంటి నువ్వు గూమోతో వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లూలి అంటుంది, గూమోకి ఏదో రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందంట, సో దాని గురించే వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, ఏంటి రిలేషన్షిప్పా, ఏంటి దాని గురించి నువ్వు నాకు చెప్పాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా లూలి అలా చెప్పకూడదు అని చెప్పేసి ఇంకా జియాంగ్ అయితే ఆరెంజ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో తర్వాత తను ఏం చేస్తుంది అంటే ఇంకా కిందికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఎవరో తన అంటే ఆఫీస్లో ఉండేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఏంటి నువ్వు ఇంత ఫార్మల్గా రెడీ అయ్యావని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఈరోజు అంటే మన ఇన్వెస్టర్ వస్తున్నారు, సో అందుకనే తను ఇన్వైట్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ ఇన్వెస్టర్ ఎవరో కాదు, లీమన్ అనమాట. సో లీమన్ని చూసిన వెంటనే లూలి అయితే హాయ్ అని చెప్పేసి పలకరిస్తుంది. సో తనకి అయితే అంటే ఇంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, తను బాధపడుతున్నా సరే పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇంకా తర్వాత లీమన్ ఏం చేస్తుంది అంటే జియాంగ్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, అదేంటి మొన్నేమో అసలు జియాంగ్ లీమన్ని బయటకు తోసేస్తా అన్నాడు, ఇప్పుడేంటో మరి కలిసారేంటి, వీళ్ళు ఇంతలాగా ప్లెజెంట్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటే లూలిని అడుగుతూ ఉంటారనమాట, అసలు ఏమైంది అని చెప్పేసి. అప్పుడు లూలి అంటుంది, వాళ్ళిద్దరికి మధ్య అయ్యో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయంట, ఇప్పుడు అవి క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళు అంటారు, ఏంటి మిస్అండర్స్టాండింగ్సా, అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అంటే 3 years వరకు కూడా
అసలు ఫీమేల్ ప్రోగ్రామర్‌నే జాయిన్ చేయాలన్నంత మిస్‌అండర్‌స్టాండింగ్సా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక లూలీ వింటుందని వాళ్ళైతే ఏం మాట్లాడరనమాట. ఇంక తర్వాత లీమన్ అయితే ఇంక జియాంగ్ దగ్గరికి వెళ్తుందనమాట. సో, చెన్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా వీళ్ళేమో ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా అన్ని సైన్స్ అన్నీ కూడా చేపించుకుంటారు. ఇంక లీమన్ అయితే థాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత చెన్‌తో అంటుంది, "నువ్వు నాతో ఎందుకు ఇంకా ఏం మాట్లాడలేదు? నువ్వు ఇంకా పాత గొడవలన్నీ అంటే గుర్తుపెట్టుకున్నావా?" అని చెప్పేసి చెన్ అడుగుతూ ఉంటుందనమాట. సో, అప్పుడు చెన్ అంటాడు, "లేదు, నాకు జియాంగ్ అంతా కూడా చెప్పాడు. నీ తప్పేం లేదని చెప్పి మనం ఇదివరకులాగా ఉండొచ్చు ఫ్రెండ్స్ లాగా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత అంటే లీమన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత లీమన్ వెళ్ళిపోయిన తర్వాత చెన్ అలాగే జియాంగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, చెన్ అడుగుతూ ఉంటాడు జియాంగ్‌ని, "అవును, లీమన్ తప్పేం లేదు అని చెప్పేసి తెలిసిపోయేది కదా! సో, మరి నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు తన గురించి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు జియాంగ్ అంటాడు, "నేనేమనుకోవట్లేదు. తనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాం కదా! సో, అదే మన తప్పు. సో, మేమిద్దరం ఇంకా ఫ్రెండ్స్ లాగానే ఉందాము అనుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు చెన్ అంటాడు, "నిజంగానే ఫ్రెండ్స్‌లా ఉంటారా? మీ ఇద్దరి మధ్య ఇంకా వేరే ఫీలింగ్స్ ఏమీ లేవా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు జియాంగ్ అంటాడు, "లేవు, మేమిద్దరం ఓన్లీ ఫ్రెండ్స్ లాగానే ఉంటాము" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు చెన్ అంటాడు, "సరే అయితే లూలీకి నీకు మధ్య ఏం గొడవ రాకుండా ఉంటే అదే చాలు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు జియాంగ్ అంటాడు, "అవును, ఏంటి నువ్వు లూలీ మీద ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు చెన్ అంటాడు, "లూలీ మీద మాత్రమే కాదు, మీ ఇద్దరి మీద చూపిస్తున్నాను" అని చెప్పేసి ఇంకా చెన్ ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత లూలీ ఏం చేస్తుంది అంటే లీమన్ వెళ్ళిపోతూ ఉంటే తనని కాఫీకి పిలుస్తుందనమాట. సో, కాఫీకి పిలిచిన తర్వాత లీమన్ ఏమో కాఫీ తాగుతూ, "ఈ టేస్ట్ అనేది బాలేదు కాఫీకి. జియాంగ్‌కి ఇలాంటి కాఫీ అయితే నచ్చదు. సో, తనకి నచ్చిన కాఫీ కోసం అని చెప్పి నేను 1 మంత్ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కాఫీ చేయటం నేర్చుకున్నాను తెలుసా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు లీమన్‌తో లూలీ అంటుంది, "నాకు తెలుసు మీరొక ప్రొఫెషనల్ విమెన్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ లీమన్ అయితే చాలా ట్రై చేస్తూ ఉంటుందనమాట. సో, జియాంగ్‌కి తనకి ఉన్న రిలేషన్‌షిప్ గురించి అంటే ఎగ్జాగరేట్ చేసి మాట్లాడడానికి. ఇంక అప్పుడు లూలీ అంటుంది, "నాకు తెలుసు మీకు అలాగే జియాంగ్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లీమన్ ఏమో, "అయితే సరే, మీరు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా డైరెక్ట్‌గానే మాట్లాడతాను లూలీ" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు లూలీ అంటుంది, "లూలీ కాదు, నేను మిసెస్ జియాంగ్" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు లీమన్‌కైతే కోపమొస్తుందనమాట. సో, తనేమంటుంది అంటే, "ఏదో కొన్ని కండిషన్స్ పెట్టుకుని మీరిద్దరూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన నువ్విక్కడ నా ముందు షో చేయడానికొచ్చావా ఇలాగా ఆ పేరుతో" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు లూలీకైతే కోపమొస్తుంది. సో, తనేమంటుంది అంటే, "నేనేమీ షో చేయట్లేదు. నేను ఫ్యాక్టే కదా చెప్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు లీమన్ అంటుంది, "సరే అయితే జియాంగ్ ఎవరిని ఎక్కువ కేర్ చేస్తారో చూద్దామా" అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు లూలీ అంటుంది, "జియాంగ్ నన్నే కేర్ చేస్తాడు. ఈరోజు ఈవినింగ్ నాతో పాటు డిన్నర్‌కొస్తా అన్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు లీమన్ అంటుంది, "సరే అయితే చూద్దాం జియాంగ్ ఎవరి మాట వింటాడో" అని చెప్పేసి వెంటనే తన ఫోన్ అనేది తీస్తుంది. సో, ఫోన్ తీసి జియాంగ్‌కి ఫోన్ చేస్తుందనమాట. సో, జియాంగ్‌కి ఫోన్ చేసి, "జియాంగ్, ఈరోజు నేను నైట్ మా డాడీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాతో పాటు వస్తావా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక జియాంగ్ ఏమో సరే అని చెప్పేసి లీమన్‌తో అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత అయితే లూలీకి చాలా బాధ కలుగుతుంది. ఇంకా వెంటనే లూలీకి ఒక మెసేజ్ వస్తుంది, "ఈరోజు డిన్నర్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! ఈరోజు కుదరట్లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది" అని చెప్పేసి. ఇంకా అప్పుడు లీమన్ అంటుంది, "నీకిప్పుడు అర్థమై ఉంటుంది కదా! సో, జియాంగ్‌కి ఎవరంటే ఎక్కువ ఇంట్రెస్టో, అలాగే ఎవరంటే ఎక్కువ ఇష్టమో" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక తర్వాత అంటే లీమన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా లూలీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో గూమోని చూపిస్తారు. సో, గూమో ఏమో జాయ్‌కి దగ్గరికి వెళ్ళి, "మళ్ళీ నువ్వు అంటే ఫాస్ట్ ఫుడ్ తింటున్నావా? నేను నీకోసం అని చెప్పి ఇన్‌స్టంట్ నూడిల్స్ అయితే తీసుకొచ్చాను" అని చెప్పేసి అవన్నీ తీసుకొస్తాడనమాట. ఇంక అప్పుడు జాయోకి అంటుంది, "అసలు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుందనమాట. సో, గూమో అయితే కావాలని చెప్పేసి అక్కడే ఉంటాడు. ఇంక అప్పుడు జాయోకి ఏం చేస్తుంది అంటే, "నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా బయటున్న వాళ్ళందరినీ కూడా, "హెల్ప్ చేయండి, నన్ను తిను అబ్డక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గూమోకైతే కోపం వస్తుంది. "అసలు ఇక్కడ ఎవరు స్ట్రేంజర్స్, ఎవరు తెలిసిన వాళ్ళో నువ్వు చెప్పగలవా" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో, అప్పుడు జాయోకి అంటుంది, "నువ్వే స్ట్రేంజర్‌వి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత గూమో వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత జాయోకి ఏం చేస్తుంది అంటే, గూమో తెచ్చిన ఫుడ్ అంతా కూడా తీసుకుంటుందనమాట. ఇంక తర్వాత నవ్వుతూ ఉంటుంది.
ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో అంటే లీమన్ అలాగే జియాంగ్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా! సో, లీమన్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి. సో, అక్కడికి వెళ్తారు. ఇంకా అప్పుడు లీమన్ ఏం చేస్తుంది అంటే ఒక క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళ డ్యాడీకి ఇస్తుందనమాట. సో, దానిలో 5000 ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "ఏంటి 5000 ఉండటం ఇవి నాకు చాలవు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లీమన్ మీద గొడవకొచ్చేటప్పటికి జియాంగ్ మధ్యలోకి వస్తాడనమాట. సో, జియాంగ్ ఏం చేస్తాడు అంటే లీమన్ వాళ్ళ ఫాదర్‌కి ఒక ఫైల్‌ని చూపిస్తారు. సో, దానిలో ఏముంటాయి అంటే నువ్వు నా కంపెనీ వాళ్ళ సోర్స్ కోడ్‌ని వేరే కంపెనీకి అమ్మేసావనడానికి ప్రూఫ్స్ అనేవి ఇలాగున్నాయి. అలాగే లీమన్‌ని కొట్టినప్పుడు సీసీ ఫుటేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. సో, ఇక నుండి ప్రతి నెల లీమన్ నీకు 5000 మాత్రం పంపిస్తుంది. ఇంకా నువ్వైతే తన్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ పెడితే నేనైతే ఊరుకోను అని చెప్పేసి ఇంకా జియాంగ్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా జియాంగ్ వెళ్ళిపోయిన తర్వాత లీమన్ దగ్గరికి లీమన్ వాళ్ళ డ్యాడీ మళ్ళీ వచ్చేసి నేను బాగా యాక్టింగ్ చేశానా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీమన్ అంటుంది, "ఇదిగో క్రెడిట్ కార్డు నేను అంటే అబ్రాడ్‌కి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతైతే నాకు మనీ ఇచ్చావో దానికి 1,000,000 అనేది యాడ్ చేసి నేను మళ్ళీ నీకు ఇస్తున్నాను. తీసుకో. ఇక నీకు నాకు ఇంక గొడవ అనేది అంటే మనం ఇంక రిలేటెడ్ కాదు" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే జియాంగ్ ఏమో లూలీ కోసం అని చెప్పేసి క్యారేజ్ అనేది తీసుకొస్తాడు. సో, తీసుకొచ్చి "ఏంటి నువ్వు యానిమల్ ప్లానెట్ చూస్తున్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. "సరే నేను నీకోసం అని చెప్పి డిన్నర్ తీసుకొచ్చాను" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా లూలీ ఏమో "నాకొద్దు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, "సరే అయితే నేనే తినేస్తాను మొత్తం అంతా" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక లూలీ అంటుంది, "అదేంటి నువ్వు లీమన్ కలిసి తినలేదా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, "నీకెలా తెలుసు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, నాకు తెలుసు నిన్న కూడా నువ్వు లీమన్‌తోనే ఉన్నావని తెలుసు నాకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, "ఇక నుండి మేము రిలేటెడ్ కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, "సరే అయితే ఈసారి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి మీరు లీమన్‌తో వెళ్ళేటప్పుడు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు జియాంగ్ ఏమో సరే అని చెప్పేసి అంటాడు. ఇంక లూలీ అయితే జియాంగ్ అలా చెప్పేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో, జియాంగ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే తర్వాతి రోజు ఆఫీస్‌కి వెళ్తాడు జియాంగ్. సో, తనకి లీమన్ మళ్ళీ కాల్ చేస్తుందన్నమాట. సో, తను కాల్ చేసి ఏం చెప్తుంది అంటే, "ఈరోజు మీటింగ్ ఉంది. సో, అక్కడికి నువ్వు కూడా రా ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నీ కంపెనీకి అది ఇంపార్టెంట్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత లీమన్ అడుగుతుంది, "అవును నేను ఏ కలర్ డ్రెస్‌లో బాగుంటాను? బ్లూవా? రెడ్డా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, "నాకు తెలీదు. నీకు నచ్చింది నువ్వు వేసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత అతనికి వెంటనే లూలీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా లీమన్‌తో వెళ్ళేటప్పుడు లూలీ కూడా తను తీసుకెళ్ళమని చెప్పింది కదా! అందుకనే లూలీ దగ్గరికి వెళ్ళి, "ఈరోజు మనం ఒక ఫార్మల్ అటైర్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. మీటింగ్‌కి. సో, నువ్వు బ్లూ కలర్ డ్రెస్ వేసుకో. నేను బ్లూ కలర్ టై వేసుకుంటున్నాను. సో, నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత అయితే లూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే తనేం చేస్తుంది అంటే జాయోకి ఫోన్ చేసి, "నాకు ఒక క్లాసిక్ అటైర్ అనేది కావాలి. క్లాస్‌గా ఉండండి" అని చెప్పేసి ఫార్మల్ అటైర్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు జాయోకి అయితే ఒక డ్రెస్ ఇస్తుందనమాట. సో, దాన్ని వేసుకొని లూలీ రెడీ అవుతుంది. ఇంక జియాంగ్ అయితే ఆ డ్రెస్ చూసి అలా షాక్ అయిపోతాడు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. ఈ ఎపిసోడ్‌లో అయితే లూలీ పేషెన్స్‌కి చెప్పుకోవచ్చు అనమాట. సో, తను ఎంత పేషెన్స్‌గా ఎలా ఉంటుందో కదా అసలు. అంటే తన్ని లీమన్ అంతలాగా తన ముందే కావాలని చెప్పి చాలా పొగరుగా మాట్లాడినా సరే తను చాలా సైలెంట్‌గా ఉంది. ఇంకా జియాంగ్‌ని కూడా కోపంగా ఏమీ మాట్లాడలేదు. సో, తనకి కోపం వచ్చినా సరే వెంటనే తీరిపోతుంది కదా! సో, లూలీ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రామాలో. అండ్ మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.